మేడ్చల్ జిల్లా ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ జక్కా వెంకటరెడ్డిపై 21 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానంతో నెగ్గిన కాంగ్రెస్ పార్టీ, మరో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం బాణసంచా కాల్చిన కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు. ఎలక్షన్ కమిషనర్ డేట్ ఇచ్చిన తర్వాత చట్ట ప్రకారం మేయర్ ఎన్నిక ఉంటుందని అన్నారు. డిప్యూటీ మేయర్ యథాతథం ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్కి చీకటి రోజులు పోయాయని, మున్సిపల్ కార్పొరేషన్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తామని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. ప్లీజ్ మీరు ముందుకోండి. బాబు ముందు మీరు ముందుకోండి. మేడం నమస్కారం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి 21 మంది కార్పొరేటర్లు ముక్త కంఠంతో ప్రస్తుతం ఉన్న మేరును అవిశ్వాసం ద్వారా ప్రత్యేకంగా అభివృద్ధి తీసుకోవాలని ఆలోచన మేరకు ఈనాడు మేరు నింపడం జరిగింది. వారు 4.5 సంవత్సరాలు చేసిన అవినీతిని ఎండగట్టేదాని కోసం రాబోయే కాలంలో అవన్నీ కూడా కక్కించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ కూడా సమిష్టిగా అభివృద్ధి కోసం పాటుపడాలని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలని, అవసరం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక నిధులు ఇచ్చి ఫిర్యాదుగూడ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చెందజేసేదానికి ప్రత్యేకంగా ఈ 20-25 రోజుల నుంచి అవస్థపడ్డటువంటి అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం. 4.5 years నుంచి ఏదైతే ఫిర్యాదుగూడ ప్రాంతం చీకట్లో ఉండే, ఇవాళ ఈ నో కాంగ్రెస్ పోషన్ పెట్టిన తర్వాత చక్కా వెంకటరెడ్డి గారి వ్యక్తి అని పర్సన్ ఎవరైతే 4.5 years కింద మేము ఎవరైనా ఎలక్ట్ చేసినామో అని ఇవాళ దించిన తర్వాతనే ఈ ఫిర్యాదుగూడ ప్రాంతంలో ఇవాళ నుంచి చీకటి రోజు ఖతం అవుతుంది. ఏదైతే కరప్షన్ ఉండే, ఏదైతే కబ్జాలు ఉండే, ఇవన్నీ ఇవాళ నుంచి స్టాప్. ఫస్ట్ ఇవాళ నుంచి మేము ఎలక్ట్ అయిన నెక్స్ట్ డే నుంచి ఫస్ట్ తీర్మానం పెట్టేది మన ఇంటి ట్యాక్స్ తగ్గించాలని. ప్రాంతంలో అందరి ఇంటి ట్యాక్స్ చాలా విపరీతమైన పెరిగింది. ఇది హౌస్ ట్యాక్స్ కాదు, ఇది జక్కా వెంకటరెడ్డి ట్యాక్స్ అని కొత్త ట్యాక్స్ పెట్టుకొని ఆయన పైసలు తీసుకొని వాస్తవానికి ఆయన పొలిటికల్ మైలేజ్ పెంచుకుంటా ముందుకు పోయింది. ఇక్కడ డెవలప్మెంట్ చేయకుండా మా అందరినీ 26లో 25 మంది అందరు ప్రతిరోజు సఫర్ అయ్యేది డెవలప్మెంట్ గురించి. ఈ అందరికి స్టాప్ చేసి ఈ ముందుకు అందరు 21 మంది మేము అందరం వచ్చి ఆయనకు నో కాన్ఫిడెన్స్ మోషన్ మేము సక్సెస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు గత 20 రోజుల క్రితం 19 మంది కలిసి మేయర్ జక్కా వెంకటరెడ్డిపై అవిశ్వాస తీర్మానం మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు అవిశ్వాస తీర్మానం కలెక్టర్ గారు తేదీ ఇచ్చారు కాబట్టి 26 మంది, ఆయన కేవలం 5 మంది, 21 మంది కూడా ఇవాళ అనుకూలంగా ఖచ్చితంగా దించాల్సింది, ఆయన పదవి కలిసి తొలగాల్సింది అని చెప్పి ఇంకా దాటి 21 మంది కూడా అవిశ్వాస తీర్మానం పాల్గొని ఇలా జక్కా వెంకటరెడ్డి గారిని పదవి నుంచి తొలగించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలి, 4.5 సంవత్సరాల నుంచి ఆయన చేసినటువంటి అవినీతి అరాచకాలు ఖచ్చితంగా ఏదైతే ఆయన అవినీతి చేసిండో, ఏదైతే పార్క్ కబ్జాలు చేసిండో అన్నింటినీ కూడా ఖచ్చితంగా మేమందరం కూడా ప్రభుత్వంలో ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన ఉన్నాం కాబట్టి మేము కూడా పార్టీకి చెందిన
మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ సుధీరన్న కానీ వచ్చేసి అందరం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ రోజు 4.5 సంవత్సరాలు చేసిన అవినీతి అక్రమాలను ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా దాన్ని రికవర్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామో తెలియజేస్తూ ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ పిఠాపురం మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే 4.5 ఏళ్ళు ఆయన ఓన్లీ కేవలం ఆయన సొంత స్వార్థానికి ఇవాళ మున్సిపల్ నిధులు మొత్తం కూడా సుమారుగా 70 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న మా కార్పొరేషన్ ఇవాళ 70 రూపాయలు చేసిన ఘనత కూడా మీరు జక్కా వెంకటరెడ్డి గారు దక్కుతుంది. ఎందుకంటే ఇవాళ ఆయన ఉన్నటువంటి పైసలన్నీ కూడా కేవలం మామూలు ఆర్భటాలు చేసి ఫ్లెక్స్లు వేసుకోవడం, మోల్డింగ్లు వేసుకోవడం ఇలా ఈ విధంగా కేవలం పసిపూసి మార్కాయ చేసే విధంగా కార్పొరేషన్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చెప్పిన తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చెప్పట్లేదని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే కాలంలో అందరం కూడా ముఖ్యంగా పిఠాపురం మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే పిజ్జా నుంచి ప్రతాప్ సింగ్ పోయి రోడ్ ఉందో అదొకటి కానీ, అదే ఎస్ఎన్డిపి కానీ, అదేవిధంగా ఫ్లైఓవర్ కానీ ఇవి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 5 నెలలే మాకు టైం ఉంది. 5 నెలల్లో కూడా 4.5 చేసిన అవినీతి అరక ఏ విధంగా ఉంటుందో, ఈ 5 నెలల్లో చేసి న్యాయం ప్రజలకు చేసి న్యాయం ఏ విధంగా ఉంటుందో అని ప్రజలందరూ కూడా రాను గమనిస్తారని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా మాకు 5 నెలల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఈ ఉన్నటువంటి 21 కార్పొరేటర్లు కూడా రాత్రి బావులు కష్టపడి ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ అభివృద్ధి కొరకు ఆర్నిషలు పనిచేస్తామని క్షమిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మాకు సహకరించినటువంటి సుధీరన్న కానీ, వజ్రేషన్న కానీ, దయాకర్ అన్న కానీ, రవి గారు అందరూ కూడా పేరు పేరున ముఖ్యంగా మా తోటి కార్పొరేటర్లు అందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా రాబోయే కాలం అందరూ కూడా ఈ విధంగా ఇవాళ జక్కా వెంకటరెడ్డి దించడానికి 21 మంది కలిసికట్టుగా పనిచేసాము. ఈ 5 నెలలు కూడా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మా కార్పొరేషన్ని అన్ని రాష్ట్రంలోనే నంబర్ 1 కార్పొరేషన్గా మనందరం కలిసి తీర్చిదిద్దుకున్న మనస్ఫూర్తిగా తెలియజేసే అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పైన మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. థ్యాంక్ యూ. బలపరిచే దానికోసం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ప్రస్తుతం మేయర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారిని దించాలన్న ఆలోచన వరకు 21 మంది సమిష్టిగా మరి ఏర్పడి అవిశ్వాసాన్ని ప్రకటించి ఈరోజు అవిశ్వాసం తీర్మానం ద్వారా వారిని తొలగించడం జరిగింది. ప్రత్యేకమైన నిధులు తెచ్చి వీర్యాదిగూడ మున్సిపాలిటీని డెవలప్ చేసుకుందాం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ప్రజాస్వామ్య అస్తవ్యస్తయి మరి ఏకపక్ష పాలన జరిగింది. మరి గతంలో ఉండేటువంటి డిప్యూటీ మేయర్కి కానీ మిగతా కార్పొరేటర్లు కానీ సరి అయిన విధంగా మరి మర్యాద కానీ, సరి అయిన విధంగా పరిపాలన కానీ, మరి అన్ని వాటిలకు సరి అయిన నిధులు ఇవ్వకుండా ఇష్టారాజ్యం చేసింది కాబట్టి వారిపై విశ్వాసం లేకుండా అవిశ్వాసాన్ని ప్రకటించి ఈనాడు దింపడం జరిగింది. ఈరోజు 21 మందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇదే స్ఫూర్తితోని రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి వీర్యాదిగూడ మున్సిపాలిటీని ఒక మంచి ఆదర్శమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకుందామని మనవి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్. అదన్నీ చట్ట ప్రకారం జరుగుతాయి. చట్టము మన చేతులు ఉండదు. మన ఇవాళ డిస్క్వాలిఫై అయినాక వారు డేట్ ఇస్తారు. డేట్ అయిన తర్వాత అమర్ సింగ్ అనే నాయకత్వంలోనే మేయర్ కొనసాగుతుంది. ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ డేట్ ఇచ్చిన తర్వాత నిర్ణయం మేరకు పనిచేస్తుంది. ఉన్నాడు డిప్యూటీ మేయర్ ఆల్రెడీ ఉన్నాడు. ఆయన నాయకత్వంలో రేపు జెండా కూడా అవసరమైతే ఆయనే ఎగురుతాడు. భయ్యా